మధ్యకు వెళ్ళి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే మీరే. నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడా వేళ. ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. అందుకేలుడు వీలైనంత త్వరగా ఈ ఊరు వదిలి వెళ్ళిపోదాం. త్వరగా ఆ కార్యక్రమాన్ని ముగిచ్చేద్దాం. ఏం మాట్లాడుతున్నావు మోయా? ఎంతసేపు మాట్లాడుకున్నా ఇంతే జై. నిందలు వేసేవాళ్లే కాని అయ్యో పాపం అనేవాళ్ళు ఉండరు. ఈ ఊరింతే, ఈ మనుషులు ఇంతేరా. మీకిప్పుడేం కావాలయ్యా? బాడీ నెత్తాలి అంతేగా. మేము ఏడుస్తూ కూర్చోకూడదు అంతేగా. మేము వెళ్ళిపోతే మీరు సంతోషంగా ఉంటారు అంతేగా. అలాగే చేస్తాం. వెళ్ళిపోతాం. వెళ్ళిపోయా. లోకులు కాకులు చేయి, నోటుకొచ్చిన వాగుడు వాగుతారు. వీళ్లతో మనమెందుకు మాటలు పడాలి? త్వరగా ఆ కార్యక్రమం పూర్తి చేద్దాంరా. అవునలుడు, త్వరగా కార్యం పూర్తి చేసి సిటీకి వెళ్ళిపోతే ఏ గొడవ ఉండదో. కదులుతున్నట్టున్నాయి. త్వరగా ఏదో ఒకటి చెయ్యి.
ఎక్కడా? షాట్ ఎలా ఉంది మామ్? ఇప్పుడు కుండ పేలింది, నెక్స్ట్ నీ హెడ్ పగిలిపోతుంది. హా, నీకు గుడ్ న్యూస్. నీ ముద్దుల కూతుర్ని కాసేపట్లో పాడెక్కించబోతున్నారు. ఆ తర్వాత చితిపై పడుకోబెట్టి బతికుండగానే తగలబెట్టేస్తారు. ఓ, నీకు విషయం చెప్పలేదు కదూ? నిజానికి మంగ చావలేదు. 24 hours స్పృహ లేకుండా చేశాను. అది చచ్చిందని డాక్టర్తో చెప్పించాను. నిజంగానే చచ్చిందని జై వాళ్ళు దాన్ని తగలబెట్టబోతున్నారు. ఎలా ఉంది మామ్ నా ట్విస్ట్? సారీ మామ్, మంగకి ఇంతకంటే బెటర్ డెత్ ఇవ్వలేకపోతున్నాను. ఏం చెయ్యను? ఇంతకంటే మంచి థాట్ రావట్లేదు మరి. అవును, నీ కూతురి డెత్ సెరమనీలో నువ్వు పార్టిసిపేట్ చేయలేకపోతున్నానని ఫీల్ అవుతున్నావా? అంతా నీ ఫేట్ మామ్. అనవసరంగా వచ్చి మా మాటలు విని ఇలా ఇరుక్కుపోయావు. ఇప్పుడు నిన్ను వదిలేస్తే వెళ్ళి దాన్ని నిద్ర లేపేస్తావు. అందుకే మామ్ నిన్ను లేపేయాలనుకుంటున్నాను. ఐఎమ్ సారీ మామ్. చంపేవే, ఈ నరకం కట్టి నేను చావడమే నయ్యో. చంపే, షూట్ మీ, షూట్ మీ. ఇప్పుడు నువ్వు నన్ను చంపకపోతే నేనే నిన్ను చంపేస్తాను. కన్న కూతుర్ని చంపానన్న బ్యాడ్ నేమ్ నాకొద్దు. చంపేవే, చంపే. ష్యూర్ మామ్, నీకు ఆ శ్రమ నేను ఇవ్వను. నేనే నిన్ను షూట్ చేస్తాను. డోంట్ వరీ. ఇక్కడ నువ్వు, అక్కడ నీ ముద్దల కూతురు ఒకేసారి చేస్తారు. ఇద్దరు కలిసి నరకంలో ఎంజాయ్ చేయండి. నువ్వు చేస్తున్న ఈ పాపం ఊరికే పోదే, శాపమై నిన్ను వెంటాడుతుంది. నీ జీవితం తలకిందులవుతుంది. జన్మనిచ్చిన తల్లిగా నిన్ను శపిస్తున్నాను. నువ్వు సర్వనాశనమైపోతావు. ఆ దేవుడు కూడా నిన్ను క్షమించడు. బామ్మగారు, కాసేపట్లో అంతిమ కార్యక్రమం మొదలు పెట్టాలి. త్వరగా ఆ పని చేయమని చెప్పు చంద్రిక. మంగ ఎక్కడ లేచి కూర్చుంటుందోనని టెన్షన్తో చచ్చిపోయేలా ఉన్నాను. నేను మాత్రం ఆనందంతో తేలిపోతున్నానా? మంగని ఎప్పుడు పాడెక్కిస్తారని నేను వెయిట్ చేస్తున్నాను. కార్యక్రమం మొదలు పెడితే ఆపకూడదు. కానీ నిన్న రాత్రి నుంచి స్వరూప గారు కనిపించటం లేదు. ఆవిడ లేకుండా కార్యం ఎలా మొదలు పెట్టేది? స్వరూప కనిపించడం లేదా? ఎక్కడికెళ్ళింది? స్వరూప రాకపోతే పాడెత్తరా? తను ఆల్రెడీ చనిపోయి నరకంలో మంగ కోసం ఎదురు చూస్తుందని వాళ్ళకి చెప్పు చంద్రిక. స్వరూపను నిత్య చంపేసిందని నేనెలా చెప్పను? కాసేపు చూసి వాళ్లే కార్యం మొదలు పెడతారులేండి. కన్న తల్లి దగ్గర లేకుండా కూతుర్ని సాగనంపటం పాపం. స్వరూప గారు ఎక్కడికి వెళ్లారో, ఎప్పుడొస్తారో? మంగయ్యకి లేదని కనీసం స్వరూపకు తెలుసా?
మంగను బ్రతికించుకోవాలని ఎంతగానో తాపత్రయపడుతుంది. ఆఖరి చూపైనా చూడకపోతే ఎలా? అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను. ఆవిడెక్కడికెళ్ళిందో మీకేమైనా చెప్పిందా బామ్మగారు? చారి, స్వరూపం చూసావా? లేదు బామ్మగారు, స్వరూప మేడం గారు ఇక్కడే ఉండాలి కదండి. నిన్నటి నుంచి కనిపించట్లేదు చారి. ఆవిడ లేకుండా మంగనెలా సాగనంపుతాం? లేదండి, స్వరూప మేడం గారు ఉండాలి. కన్న తల్లి లేకుండా మంగా మేడం గారు అంత్యక్రియలు జరగకూడదండి. స్వరూప ఎక్కడుందో వెంటనే వెతికి తీసుకురా చారి, వెళ్ళు. స్వరూప మేడం గారు ఏమయ్యారు? ఎక్కడికి వెళ్ళారు? ఇంకెక్కడ స్వరూప? ఈ పాటికి నరకం అంచుల దాకా వెళ్ళి ఉంటుంది. మరే ఇక మంగను కాపాడడం ఆ దేవుడి వల్ల కూడా కాదు. స్విచ్ ఆఫా? స్వరూప మేడం గారు ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేశారు? ఏమై ఉంటుంది? ఒకవేళ నిత్య గారు స్వరూప మేడం గారిని ఏమైనా ఎంతైనా కన్న తల్లి కదా, ఆవిడ నిత్య గారు ఏమి చేసుండరు. పైగా మంగా మేడం గారిని శాపం బలి తీసుకోబోతుందని నిత్య గారికి తెలుసు కాబట్టి మళ్ళీ అటాక్ చేసే ప్రయత్నం ఏది చెయ్యరు. మరి స్వరూప మేడం ఏమైనట్టు? మంగా మేడం గారు చనిపోతారని చూడలేక సిటీకి వెళ్ళిపోయారా? లేదు, మంగా మేడం గారిని వదిలేసి స్వరూప మేడం గారు వెళ్ళరు. సార్, సార్. ఏంటి చరి? ఈ ఊరి వాళ్ళు చెప్పారు శాస్త్రం ఒప్పుకోదు, వెంటనే బాడీని తీయాలి అని. నన్ను ఒప్పించడానికి వచ్చావా? లేదు సార్. పర్వాలేదు చరి, నువ్వు వేదాలు చదువుకున్నవాడివి. నీ మనసుకు విరుద్ధంగా నేనేమైనా ప్రవర్తిస్తున్నాను చెప్పు. అదేం లేదు సార్. అయినా మనుషులు వాళ్ళ మధ్య బంధాల కంటే ఏమీ గొప్పవి కాదు సార్. వేదాలైనా చట్టాలైనా మనుషుల కోసమే కానీ వాటి కోసం మనుషులు కాదు సార్. మరెందుకు చరి మనుషులు ఇలా ప్రవర్తిస్తున్నారు? ఎవరి స్వార్థం వాళ్ళదే తప్ప సాటి మనిషి గురించి ఆలోచించరా? ఎంతైనా మనుషులు కదా సార్, అలాగే ఉంటారు. నీకు తెలుసా చరి, మా అమ్మ కూడా ఇదే ఊర్లో చనిపోయింది. ఈ ఊరికొస్తూ ఊరి పొలిమేరలో కారు యాక్సిడెంట్ అయి చనిపోయింది. అప్పటి నుంచి మళ్ళీ మేము ఈ ఊరికి రాలేదంట. తెలుసు సార్, పెద్దవాడు చెప్పారు. మళ్ళీ మేము ఈ ఊరొచ్చింది నా ఎంగేజ్మెంట్కి. అశుభం జరిగిన చోటే శుభం జరగాలని జేజీ చెప్తే వచ్చాం. అప్పుడే ఈ ఊరి గుడి ధ్వజస్తంభం విరిగిపోయింది. వచ్చి దాన్ని నిలబెట్టాం. గుడి మరమ్మతులు కావాల్సిన డబ్బులు ఇచ్చాం. ఊర్లో ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టించాం. భూములు లేని వాళ్ళకి భూములు ఇచ్చాం. పిల్లలకి బడి కట్టించాం, హాస్పిటల్ కట్టించాం. మీ ఊరికి ఎంత చేస్తే
ఈ ఊరు మాకేం చేసింది చారి? ఒక్కరికి కూడా కృతజ్ఞత లేదు. ఇదంతా పక్కన పెడితే మంగ చనిపోయిందని ఎలా అంటున్నారు? నీ మేడం ప్రాణాలతో లేదంటే నువ్వు నమ్ముతున్నావా చారి? నా గుండె ఇంకా కొట్టుకుంటుంది చారి. తన గుండె ఆగిపోతే నా గుండె కూడా ఆగిపోవాలి కదా. తను చనిపోతే నేను చనిపోవాలి కదా. నేను బ్రతికే ఉన్నానంటే అర్థం ఏంటి చారి? తను బ్రతికే ఉందని కదా. తను చనిపోయిందని ఎందుకు అంటున్నారు? కొన్ని మనం నమ్మలేము సార్, కానీ నమ్మాలి. ఎందుకంటే అవి నమ్మలేని నిజాలు కాబట్టి. నో చారి, నీ మేడం చనిపోయిందన్నది అబద్ధం. నా మనసు చెప్తుంది నాకెక్కడో ఏ మూలో ఆశ ఉంది. తను డీప్ స్లీప్లో ఉందని, తను ఏ క్షణమైనా నిద్ర లేవచ్చని నాకు నా మనసు చెప్తుంది. మన అనుకునే ఆత్మీయులు దూరం అయితే మనకు కలిగే మొదటి ఫీలింగ్ అదే సార్. ఇది ఫీలింగ్ కాదు చారి, ఫ్యాక్ట్. సరే, తను చనిపోయిందే అనుకుంటా. ఇప్పుడు నేను ఏం చేయాలి చారి? ఎందుకు బతకాలి? ఎవరి కోసం బతకాలి? నా బ్రతుకు అర్థం ఏంటి? కట్టుకున్న భార్యని కాపాడలేని అసమర్థుల్లా బతకమంటావా? చీకట్లో నడవమంటావా? చెప్పు చారి, నన్ను బలవంతంగా బతకమంటావా? నీకు సమాధానం తెలియకపోతే నీ దేవుణ్ణి అడిగి చెప్పు. తన్నెందుకు చంపాడో ఆడికి చెప్పు చారి. సార్ రండి సార్, రండి. చదాకటాక సంభ్రమ భ్రమ నిలింప నిర్ఝరీతి లోల వీచి వల్లరి విరాజమాన చంద్రశేఖరే రచి శిక్షణ. ఏ ఆగు! జటాభుజంగ పింగళ స్ఫుర ఇప్పుడు స్వామీజీ వచ్చాడంటే చంద్రిక కొంపదీసి మంగ బతికి ఉందని చెప్పేస్తాడేమో. అదే జరిగేలా ఉంది. స్వరూపరాదనుకుంటే స్వామీజీ వచ్చాడేంటి? కరాల బాల పట్టికాత గద్ద గద్ద గజ్వల ధనంజయావుదీకృత ప్రచండ పక్ష నాయకే ధరాధరేంద్రనందిని కుచాల చిత్రపత్రక ప్రకల్పనై కశల్పిని త్రిలోచనే రతిర్మమ. మళ్ళీ ఎందుకు వచ్చావు? నా భార్య చనిపోయిందని ఎగతాలు చేయడానికి వచ్చావా? లేక చనిపోయిందో బ్రతికుందో చెక్ చేయడానికి వచ్చావా?